ఉదయం నుంచి నీళ్లు కడుతున్న ఒక రైతు గురించి తెలుసుకుందాం. ఇక్కడి నుంచి అక్కడ దాకా నీళ్లు కట్టాడు, ఇంకొద్ది కట్టేది ఉంది. ఉదయాన్నే వచ్చాడు, క్యారియర్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన క్యారియర్ లో ఏముందో చూద్దాం. నీ క్యారియర్ లో ఏముందో చెక్ చేద్దాం రైతన్నా. చూడమంటావా? రైట్. ఎన్ని గంటలకు వచ్చినావు నువ్వు? 6 గంటలకి సర్ది 6 గంటలకే తెచ్చుకున్నావా? ఇంటికి పోయి మధ్యలో బ్రేక్ ఇచ్చి ఇంటికి పోయి తెచ్చుకున్నావు. రైట్. నీ క్యారియర్ చూస్తున్నా, ఏడుంది క్యారియర్? ఇటు పెట్టినావా? రైట్. క్యారియర్ చూద్దాం. రైతు మామూలుగా మనం ఇడ్లీ, దోశ, పూరి, వడ, పొంగల్, చట్నీలు ఇట్లా తింటుంటాం కదా. రైతు క్యారియర్ చూద్దాం. ఓ ప్లేట్ తెచ్చుకున్నాడు. ఈ పెద్ద క్యారియర్, మామూలుగా మనం చిన్న చిన్న క్యారియర్ బాక్సులు తెచ్చుకుంటాం. ఇది పెద్ద క్యారియర్. ఏందో ఇది స్వీటా? ఇది శనక్కాయలతో తయారు చేసిన స్వీట్. ఇది అంటే ఇది ఏమేం చేస్తారంటే బెల్లము, శనక్కాయలు వేయించి దాన్ని పొడి చేసి 2 మిక్స్ చేసి చేస్తారు. చాలా బలవత్తకమైన ఆహారం ఇది. ఇది కొన్ని ప్రాంతాల్లో సజ్జ రొట్లు, జొన్న రొట్లలో కూడా దాన్ని పట్టుకొని తింటారు. పెట్టుకొని చాలా అద్భుతంగా ఉంటది. చాలా పౌష్టికాహారం కూడా, చాలా ఆరోగ్యకరమైన ఆహారం. ఇప్పుడు ఈ క్యారియర్ ని ఓపెన్ చేద్దాం. ఏమేమి తెచ్చుకున్నాడో. ఉదయం నుంచి పని చేస్తున్నాడు కదా, చాలా కష్టపడి. ఆల్రెడీ ఒక పూట తిన్నట్టున్నాడు. రైస్ ఉంది, నేతి బీరకాయ ఉంది. చూడండి ఎంత శక్తివంతమైన ఆహారం తెచ్చుకొని తింటున్నాడు. చూడు, ఇది దీంట్లో ఉలువసారా? దీంట్లో ఈ ఉలవసారు చూడు. ఉలువ లేకపోతే తిన్నారా? అసలు ఉలువలు చూసారా? ఉలువలు మామూలుగా గుర్రాలకి మామూలుగా దాన్ని పెడతారు, ఉలువ పిండి పెడతారు. అంత శక్తివంతంగా ఉంటాయి కాబట్టి బాగా ఎగురుతాయి, దౌడు తీస్తాయి. మనిషి కూడా ఖచ్చితంగా ఉలువసార తినాలి, తాగాలి. ఈ రైతు చూడి ఇంత కష్టపడి ఉదయం నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 100 సార్లు చిలకపార పట్టుకొని వంగిలేసి ఇనుమైతే ఈ పాటికి ఇరిగిపోయింది, ఉక్కైనా ఈ పాటికి ఇరిగిపోయింది. కానీ వెన్నెముక ఏమాత్రం బెదరకుండా చెదరకుండా ఎన్నిసార్లు కట్టింటాడంటే ఒక 20-25 సార్లు పైగా ఈ పాటికి కట్టుంటాడు. 3 రోజులకు ఒకసారి ఎర్నాలు కాబట్టి. ఇటువంటి ఆహార పదార్థాలు తినటం వల్లే అంత శక్తి వస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు కూడా ఉలవలు తినండి, శనక్కాయలతో చేసిన పొళ్ళు, శనక్కాయలతో చేసిన స్వీట్స్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. రైతు క్యారియర్ని చూసారు కదా ఎంత శక్తివంతంగా ఉన్నాయి. మనం తినేటివన్నీ ఏంటి? గోబీ మంచూర్లు, నూడిల్స్, పానీపూరీలు ఇట్లాంటి తిని ఆరోగ్యాలు ఛిద్రమైపోయి హాస్పిటల్కి వెళ్ళి పొద్దున రాత్రి సాయంకాలము టాబ్లెట్లు వేసుకుంటూ రాత్రి పడుకునేటప్పుడు నొప్పితో, లేచేటప్పుడు నొప్పితో బాధపడుతూ వస్తున్నాం. ఇంత ప్రకృతిలో వ్యవసాయం చేసే రైతు ఆరోగ్యంగా ఎలా ఉన్నాడో, ఎటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నాయో చూశారు కదా. మీరు కూడా వ్యవసాయ రంగంలోకి రండి, వ్యవసాయం చెయ్యండి. చిన్న 5 సెంట్లోనూ 10 సెంట్లలోనూ ప్రారంభించండి. మీరు ఆరోగ్యవంతులు, నిండు ఆయుష్తో ఉండాలని కోరుకుంటుంది జై కిసాన్ ఫౌండేషన్. అందరికీ నమస్కారం, నమస్తే.